అమ్మా, రెస్ట్ తీసుకుంటా అన్నావు కదా, పడుకోలేదా? నేను చూసుకుంటానులే. ప్రసాద్ అన్న, అమ్మా థెరపీలో డోస్ పెంచడమే కాదు, ఇంకొక డోస్ ఇవ్వాలి. చెప్పమ్మా, ఇచ్చేద్దాం. సూపర్ అమ్మా, ఇక నేను చూసుకుంటాను కదా. పదా. వదిన గారు పడుకోబెట్టకపోయారా? అత్తయ్యకి ఆకలేస్తుందంట ప్రేమ్. అవునన్నా, ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, బాగా ఆకలేస్తోంది. నేను ఇప్పుడే తెస్తానమ్మా. చికెన్ తినండి అత్తయ్య, కొంచెం ప్రోటీన్ వస్తుంది. అదే అనుకుంటున్నాను రోజా, చికెన్ బిర్యానీ తెప్పించి పెట్టున్నానా? అలాగే అమ్మా. ఎంత సార్వాడు. అలాగే మీ అమ్మగారిని మీరే చికెన్ బిర్యానీ పెట్టి చంపేస్తారా? ఇలాంటిదేదో చేస్తారనే నేను వచ్చినా. అదేంటండి, చికెన్ తినకూడదా? వెజ్జే తినాలా? అమ్మగారు, ఆయన ఏమంటున్నారంటే మీరు వెజ్ నాన్ వెజ్జే కాదు, అన్నం ఫలములు కూడా తినకూడదు అని. అదిదా. ఏంటి అదేదా? ఏమీ తినకుండా ఎలా ఉంటారండి? అవయవాలన్నీ పనిచేయని మనిషికి అవన్నీ లోపలికి వెళితే ఎలా అరుగుతాయనుకుంటున్నారు పెనుకుట్టి? లోపల ఇటెళ్లాలో తెలియక అవి ఇరుక్కుపోయి విషాలుగా మారి మెదడు కొట్టేస్తాయి. మనసులాయో? అవునా? ఆమా. ఈ పక్షవాతానికి లేచేదాకా పత్యం చేయక తప్పదు. ఇదేం పచ్చన్నాయరు, ఏ తినకుండా గాలి పీల్చుకుని బ్రతకమంటావా? చచ్చు అనుకుంటాను. అమ్మా, అలా మాట్లాడకమ్మా. నాయర్, ఇది చాలా కష్టం కదా. సారు, కటిక ఉపవాసం ఏమీ ఇల్లా. ఓ, అప్పుడు తినే ఉన్నాయా? ఒక్కటే ఒక్కటి మీరు తినొచ్చు. పోనీ అదే ప్లేట్లో తీసుకురారా. బస్తా ఏమొద్దు. ఎంత గురువాయప్ప. సారు, అమ్మగారు ఉదయం 10 బాదం పప్పులు తినాలి. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 5 బాదం పప్పులు, రాత్రికి 3 బాదం పప్పులు. ఇది కఠిన ఉపవాసం కిందే ఉంది. మీరు ఉండాలంటే ఈ పత్యందా చెయ్యాల, లేదంటే